హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే ఎండు కొబ్బరితోటి కొబ్బరి పొడి. సో దానికోసం నేను ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా వీటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఏం వేయకుండా ఓన్లీ డ్రై రోస్ట్ చేయాలండి. ఎందుకంటే కొబ్బరి అంటే ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ ఆయిల్ ఎక్కువ అయిపోతుంది, పొడి పొడిగా రాకుండా అయిపోతుంది. సో సిమ్లో పెట్టి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని చల్లార పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు మినపప్పు అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా అండి. ఇందులోనే ధనియాలు, ఇందులోనే కొద్దిగా జీరా, ఆ ఎండు కొబ్బరికి సరిపడా ఎండు మిర్చి తీసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తాను. మీరు ఈ ఎండు కొబ్బరి చేస్తున్నారు కాబట్టి దీనిలో కావాలంటే పల్లీలు కానీ నువ్వులు కానీ యాడ్ చేయొచ్చు. నేనైతే వేయట్లేదండి. అంటే డైరెక్ట్గా కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తెలియాలని చెప్పేసి ఓన్లీ కొబ్బరి ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి చేస్తున్నాను. సో ఇవి ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఇవి కంప్లీట్గా రోస్ట్ అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇవి చల్లారేంత వరకు కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి. మరీ ఎక్కువగా మిక్సీ పట్టలేదు, ఎందుకంటే దీనిలో నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. సో అందుకే కొంచెం కాస్త బరకగానే ఉంచాను. ఇవి ఎండుమిర్చి ఇవన్నీ కూడా చల్లగా అయిపోయినాయండి. వీటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేయాలండి. చింతపండు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నానండి. కాస్త బరకగానే పట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసి కొబ్బరి పొడి కూడా ఒకసారి వేసి మిక్సీ పట్టు. ఒక చిన్న పల్స్ ఇచ్చుకున్నానండి. మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోనే ఒక గడ్డ వెల్లుల్లిపాయలు తొక్కలు తీయకుండానే వేసి దీన్ని కూడా ఒక్కసారి ఒక పల్స్ ఇద్దాం. ఇది మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇది ఇడ్లీలోకి అండ్ ఏదైనా కర్రీస్లలో మనం పొడి వేసుకుంటాం కదా, అలా పొడిలాగా కూడా వేసుకోవచ్చు. ఇడ్లీకి కానీ దోశకు కానీ చాలా బాగుంటుందండి. కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే ఈవెన్ రైస్లో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఎంతో టేస్టీగా కొబ్బరి పొడి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.